అంటే రాష్ట్రం ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఆ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పాలన పోవాలి, ఇప్పుడు ఈ కూటమి గెలుపొందాలి అంటూ మనకు ఆర్డీ విల్సన్ గారు చెప్పడం జరిగింది. అయితే దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కావచ్చు, లేకపోతే అక్కడ కేజ్రీవాల్, వీటన్నిటికి సంబంధించి మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం సాధారణంగా. అంటే అక్కడ ఒక జర్మనీ విదేశాంగ దీనికి సంబంధించి కూడా కేజ్రీవాల్ అరెస్ట్, లేకపోతే దానికి సంబంధించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దేశ విదేశాల నుంచి కూడా కొంత మద్దతు కూడా లభిస్తుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారండి? ఇప్పుడు చూడండి, దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది. ఇక ఆర్థిక నేరానికి పాల్పడడం, ఇక ఒక విధంగా ఇక్కడ కవిత, మా గతంలో ఉన్నట్టు పరిపాలించినటువంటి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం మొత్తం కుంభకోణాల్లో మునిగిపోయింది. వాళ్ళు బయట ముఖం చూపుచ్చుకెళ్ళిన పరిస్థితులు ఉన్నారు. అక్కడ అదే విధంగా ఏ విధంగా గత 5 సంవత్సరాల నుంచి చేశారు ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో కూడా అదే విధంగా జరిగింది. కేజ్రీవాల్ ఆయన చూడండి, ఆ అన్నా హజారే గారు అవినీతికి వ్యతిరేకంగా ఆయన ఒక ఉద్యమం చేసుకొచ్చారు. ఆ ఉద్యమం భాగంలోనే ఈయన ఆవిర్భావం అయింది. రాజకీయ అరంగేట్రం చేసి ఈయన కూడా ఉద్యమాన్ని మొత్తం నీరుగార్చి ఒక అవినీతికి వ్యతిరేకంగా వచ్చి, ఇంకోటి ముఖ్యంగా మద్యపాన నిషేధం చేయాలని చెప్పేసి మద్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు అలాంటి వ్యక్తి తుమ్ముతూ దగ్గుతూ ఏదో పరిపాలన కొనసాగిస్తున్నాడు పాపం అనుకుంటే, మన కవితమ్మ పోయి ఈ ఆర్థిక నేరాలు ఇదంతా దొంగతనాలకు అలవాటు పడిపోయిన వీళ్ళు పోయి అతను కూడా దొంగగా తయారు చేసారు. దొంగగా తయారు చేసినవి కాకుండా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత బయటకు వస్తున్నాయి. ఇప్పుడు జర్మనీ విదేశాంగ శాఖ ఈ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో వాళ్ళు ప్రకటన విడుదల చేయడం ఎంతవరకు సబబు? జర్మనీ అంబాసిడర్కి పిలిచేసి సమ్మన్స్ చేయడం జరిగింది. ఇది మా అంతర్గత విషయం, మీరు జోక్యం చేసుకునే అవసరం లేదని చెప్పేసి కడాఖండిగా చెప్పడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. అదే కాకుండా కేజ్రీవాల్ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీకి కొన్ని విదేశాల నుంచి కొన్ని ఫండ్స్ డైవర్ట్ కావడం జరిగింది. అది కూడా ఈ ఖలిస్తాన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ నుంచి ఆయనకు ఫండ్స్ రావడం జరిగింది. దీని విషయంగా చూస్తే ఈ పంజాబ్లో ఉన్న ప్రభుత్వం రావడానికి కూడా ఖలిస్తాన్ ఖలిస్తాన్ సహకారం ఆయనకు ఉన్నట్టు కనిపిస్తుంది. దీనిపైన ఈ ఈడీ విచారణ కాకుండా దీనిపైన సిబిఐ ఎన్ఐఏ విచారణ కూడా దీనిపై చేయించాలి. ఒకవేళ వేరే కోణాలలో కూడా ఈయన పైన కేసులు బయటకు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి భ్రష్టు పట్టించి ప్రభుత్వాన్ని ఒక వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఇంకా అధికారంలో ఉండడం సిగ్గుచేటు. నిన్న చూడండి, ఆయన ఏదో నేరాలు మొత్తం దేశద్రోహం కేసులో, మనీ లాండరింగ్ కేసులో, లిక్కర్ స్కామ్ కేసులో ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయనకైనా నెల్సన్ మండేలా అనుకుంటాడో, మహాత్మా గాంధీ అనుకుంటాడో, ఈడీ కస్టడీ నుంచి నేను ఒకటి ఆదేశాలు జారీ చేసి ఢిల్లీ ప్రజల యొక్క వాటర్ సమస్యలు తీర్చామని చెప్తున్నారు. నేను ఒక విషయం అడుగుతానండి, ప్రజలకు బహుశా రాజకీయ పరిజ్ఞానం అంత లేకపోవచ్చు. రాజకీయ వర్గాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఒక ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఆ ప్రభుత్వంలో అనేకమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఉంటాయి. దాంట్లో జనవనరులు, హెల్త్, ఎడ్యుకేషన్ అన్నీ ఉంటారు కదా. సో జనవనరుల శాఖ వాటర్కి సంబంధించినటువంటి మంత్రి అక్కడ సౌరభ్ భరద్వాజ్. అంటే మంత్రి ఉన్నాడా, మంత్రి పోయిండా, మంత్రికి అసలు కేపబుల్ లేదా, మంత్రికి అర్హత లేదా, లేకుంటే మంత్రికి అంత అసమర్థుడా? కేవలం ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి వాటర్ సమస్యను తీర్చడానికి ఆ యొక్క మంత్రి అక్కడ ఉన్నాడు, క్యాబినెట్ మంత్రి ఉన్నాడు, క్యాబినెట్కి సంబంధించిన సెక్రటరీ ఉంటారు, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ కూడా ఉంటారు. ఇవన్నిటికీ దేనికి సంకేతం ఇస్తున్నారు వీళ్ళు? అంటే ఢిల్లీ ప్రభుత్వం మొత్తం ఒకటే పోర్ట్ఫోలియో అని ఉందా? అన్ని పోర్ట్ఫోలియోలు కేజ్రీవాల్ దగ్గరే ఉన్నాయా? నిన్న నేను ట్వీట్ చేయడం జరిగింది ఆయనకి, ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి, ఆ మినిస్టర్కి, ఈ దేశ ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఉంది. నువ్వు అంత అసమర్థుడవా? నువ్వు సమర్థత నీ దగ్గర ఉంటే అది నువ్వు చేసే పని కేజ్రీవాల్ ఎట్లా నువ్వు చేస్తాడు? అంటే దేశ ప్రజలను పిచ్చోళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి ఎందుకంటే కరడుగట్టిన నేరస్తులు అయిపోయి వీళ్ళు మొత్తం ఆర్థిక నేరస్తులు, కరడుగట్టిన నేరస్తులు దేశం యొక్క భద్రతను కూడా పరంగా పెట్టి ఇష్టం వచ్చినట్టు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులకు ప్రజలు స్వచ్ఛందంగా స్వస్తి చెప్పాలో వాళ్ళ ఇంటికి పంపాలా. ఓకే, రైట్ అండి.
రైట్ అండి. నరసింహరావు గారు, అంటే ఒకవైపు బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని పిలుపునిస్తోంది, మరి ఇతర పార్టీలని బీజేపీని ఒక మతతత్వ పార్టీగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎక్కువగా సాధారణంగా రాముడి పేరు చెప్పుకొని ఇప్పటికీ ఓట్లు ఇది చేసుకుంటూ ఉంటారు. అసలు సహనం అన్నది లేనే లేదంటూ రకరకాలుగా కనిపిస్తుంటుంది. దేశం విడిచి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య ఎలా ఉంది అని మనం చాలా చూసాం. దేశ పౌరసత్వాన్ని వదిలేసుకుంటున్నాము అని చాలా చాలా, ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకు వచ్చిన అవార్డులను కూడా వెనకిచ్చిన సందర్భాలు ఇలాంటివన్నీ చూస్తున్నాము. మరి ఇకపై ఏ రకంగా ఉండబోతోందండి? మరి బీజేపీ పార్టీకి ఇంకా మతతత్వ ముద్ర నుంచి బయటపడే అంటే ఇతరుల చేస్తున్న విమర్శ నుంచి బయటపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? మీరు చెప్తున్నారు 24లో కూడా మోడీ ఫోటో చూసి ఖచ్చితంగా ఓట్లేసే వాళ్ళు ఉన్నారు, ఆయన మేనియా ఇంకా పనిచేస్తూ ఉంటుంది అని మీరు అన్నారు. 1989 ఎన్నికల తర్వాత నాకు గుర్తుండి 99 ఎన్నికలు కానివ్వండి, లేకపోతే 2004 కానివ్వండి, 2009 కానివ్వండి, 2014 కానివ్వండి, మతం ఆధారంగా జరగలేదు. కేవలం 92లో 29, 92 రామ జన్మభూమికి సంబంధించినప్పుడు మాత్రమే జరిగింది. జరిగినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో ప్రజల యొక్క మ్యాండేట్ రాలేదు. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 అనేటువంటిది అక్కడ వాళ్ళ యొక్క ఎజెండాలో కానివ్వండి, లేకపోతే ఆయన పాల్గొన్నటువంటి సభల్లో కానివ్వండి, ఎక్కడా కూడా మతాన్ని అనేటువంటిది ఎజెండాగా పెట్టలేదు. కేవలం గుజరాత్ లో జరిగినటువంటి అభివృద్ధి, తర్వాత దేశ భద్రత అనేటువంటి ఆధారంగానే జరిగాయి. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే భారతదేశానికి సంబంధించినంత వరకు ఆయన ప్రధానమంత్రి, నేను నరేంద్ర మోడీ గారి గురించే మాట్లాడుతున్నా, భారతీయ జనతా పార్టీ గురించి కాదండి. ఆయనకు సంబంధించినటువంటి దేశ భద్రత, శాంతి భద్రతలు మనం ఎట్లా ఉంది అనేటువంటి విషయం. అసలు ఎక్కడైనా కూడా మతపరమైనటువంటి ఘర్షణలు జరిగాయా? దేశంలో జరగలేదు. ఎక్కడ కూడా పాకిస్తాన్ వాళ్ళు చొరబడి భారతదేశంలోకి వచ్చి బాంబు దాడులు చేశారా? ఇంతకు ముందు కనీసం మనం 2004, 2014లో మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు లుంబిని పార్క్ అయింది, మక్కా మసీద్ అయింది, గోకుల్ చాట్ లాంటి సంఘటనలు చాలా జరిగాయి దేశవ్యాప్తంగా. కానీ ఈ 10 సంవత్సరాలు ఏమండి, లుంబిని పార్క్, గోకుల్ చాట్, లుంబిని పార్క్, ఇట్లాంటివి చాలా జరిగాయి. కానీ ఈ 10 సంవత్సరాల్లో దేశం చాలా సురక్షితంగా ఉంది. ఇట్లాగే తర్వాత మనం ఇంకొక అతి ముఖ్యమైనటువంటిది నీతివంతమైనటువంటి పాలన. ఆయన మీద ఒక్క రకమైనటువంటి కేసు లేదు. అంటే ఇప్పుడు తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే ఇప్పుడు మళ్ళీ ఒక విల్సన్ గారు రూపంలోకి వెళ్ళి నేను చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను ఇంతటితో ఈ క్లోజ్ చేస్తున్నా అంటే నేను బీజేపీ అఫీషియల్ స్పోక్ పర్సన్ అనుకుంటారు. కానీ ఆయనకు ఉండేటువంటి వ్యక్తిగత చరిష్మాను మనం తీసుకున్నట్లయితే ఆ మతం అనేటువంటిది అసలు ఎక్కడ రాలేదు, ఆయన వాళ్ళు ప్రస్తావన చేయలేదు. కేవలం అయోధ్యకు సంబంధించినంత వరకు వచ్చే వరకు ఏంటంటే దీన్ని మతంగా చూడొద్దు. మనం 1999లోనే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. హిందుత్వం అనేటువంటిది మతం కాదు, ఒక జాతీయ విధానం, జీవన విధానం అని చెప్పేసి. తర్వాత రెండో విషయం ఏంటంటే మొన్న 2019లో తీర్పు వచ్చిన తర్వాత దరిమిలా ముస్లిం వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి కొంత స్థలం, హిందూ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కొంత స్థలం ఇవ్వటం వల్ల అది సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా అక్కడ దేవాలయ నిర్మాణం జరిగింది. మనం ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకొని విశ్లేషణ చేసినట్లయితే మన విశ్లేషణలో కూడా కోపోద్రేకాలు అనేటువంటివి ఉండకుండా ఒక ప్రశాంతమైనటువంటి ఒక పాజిటివ్ వాతావరణంలో చర్చలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అర్చన గారు, ఇప్పుడు మతతత్వ పార్టీ అని చెప్పేసి బీజేపీకి ముద్ర వేస్తున్న కొంతమంది నాయకులు, కొన్ని పార్టీలు. కానీ యూపీలో ఆయన వేషధారణ, మతతత్వం, హిందూ వేషధారణ కనిపించవచ్చు, యోగి కావచ్చు. కానీ అక్కడ చూడండి ఎంతమంది ముస్లింలకు ఆయన బెనిఫిట్ ఇస్తున్నారు. అక్కడ ముస్లింలు కూడా స్వచ్ఛందంగా బీజేపీకి ఓటేయడం జరుగుతుంది. గతంలో ముస్లింలకు పక్షపాతం అని చెప్పేసి సమాజ్వాదీ పార్టీ అలాంటి పార్టీలు ముస్లింలను అడ్డుపెట్టుకొని అనేకమైనటువంటి అరాచకాలు సృష్టించారు. రౌడీ షీటర్లని, కరడుగట్టిన ఉగ్రవాదులను తయారు చేశారు అక్కడ. కానీ ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ముస్లిమ్స్ కూడా సేఫ్గా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాయితీలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కూడా ముస్లింలకు ఎన్నో మరుగుదొడ్లు కానివ్వండి, ఇండ్లు కానీ ముస్లింలు కట్టించడం జరిగింది. దేశానికి, సమాజానికి కీడు కలిగించే వాళ్ళ మీద బుల్డోజర్ ప్రయోగం చేశారు. కానీ అమాయకైన మన ముస్లింలు ఎవరిని మాత్రం అక్కడ ఏ విధమైనటువంటి హాని కల్పించలేదు. ఓకే, రైట్ అండి. గజేంద్ర గారు, మీరు వైనాట్ 175 అలాగే 25 లోక్సభ సీట్లు కూడా గెలుస్తామని చాలా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం బీజేపీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 6 సీట్లలో గెలుపైతే చాలా ఖచ్చితంగా తథ్యమని ఇటు ఆర్డి విల్సన్ గారు చెప్పడమే కాదు, మరి రాజకీయ విశ్లేషకులు నరసింహరావు గారు కూడా
మోడీ ఫోటోతో మీరు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో వెళ్తున్న ముందుకి కార్యకర్తలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరే చాలని ఎలా అన్నారు, మోడీ గారు అలాగే ప్రజలు అనుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా 6 సీట్లు గెలిచేస్తారని చాలా నమ్మకాన్ని ధీమాను వ్యక్తం చేస్తున్నారండి. మరి మీరైతే వైనట్ 175 వైనట్ 25 అంటున్నారు కదా, మరి ఎలా ఎదుర్కొంటారు? ఇంతకుముందుగా అన్న ఒక మాట్లాడుతూ అది నీ స్థాయి కాదు నరేంద్ర మోడీని విమర్శించడానికి అన్న ఒక పదం వాడారు. అవునండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి వేసే ఓటు, ఆయనకున్న ఓటు నా ఓటు ఒకే వాల్యూ అండి. అతన్ని ప్రధానమంత్రిలో సీట్లో కూర్చోబెట్టింది మాలాంటి వాళ్ళండి, నేనండి. కాబట్టి అతన్ని వార్డు మెంబర్ గా, ఒక వార్డు మెంబరు ప్రజలు ఓట్లేస్తేనే వార్డు మెంబర్ గెలుస్తున్నాడు, ప్రజలు ఓటేస్తేనే ఎంపీ అయ్యి ప్రధానమంత్రి అవుతున్నాడు. అతను విమర్శించే స్థాయి ఏం కావాలి? నా స్థాయిని తగ్గట్టు నేను మాట్లాడుతున్నా. ప్రధానమంత్రి గారు వచ్చి వార్డు మెంబర్ నిల్చుంటే ప్రధానమంత్రి విమర్శించే స్థాయి మనది కాదు తమ్ముడు, అర్థం చేసుకో ఫస్ట్. ప్రధానమంత్రి ఈ రోజు ప్రధానమంత్రి ప్రపంచంలోనే నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఎక్కడ లేడు, అది గుర్తు పెట్టుకోండి. నరేంద్ర మోదీ గారి తప్పించి వేరే విమర్శించే మాట్లాడండి. నరేంద్ర మోదీ గురించి విమర్శించే పెద్దవాళ్ళం కాదు, అది గుర్తు పెట్టుకో ఫస్ట్. నరేంద్ర మోదీ గారి కమిట్మెంట్ దేశానికి ఏముందే ముందో అందరు చూస్తున్నారు. ఈజ్ కమిటెడ్. నరేంద్ర మోదీ గారు దేశానికి, దేశ రక్షణ కొరకు అనునిత్యం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఆయన యొక్క కమిట్మెంట్ దేశానికి ఏమి గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోదీ గారు ఎన్నికల్లో నిల్చోకుండా ఆయన యొక్క ఖాతా ఆ విధంగా ఉంటుంది. నరేంద్ర మోదీ గారికి విమర్శించేంత స్థాయి మనది కాదు, అది గుర్తుపెట్టుకో. అందరికి వార్డు మెంబర్ ఓటేసేది ఒక ఓటు ఒకటే, ప్రధానమంత్రికి ఓటేసేది ఒకటే. అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి వచ్చి వార్డు మెంబర్ నిల్చుంటా అంటే ఆ విషయం మంచిది కాదు, అది చెప్తున్నా. దేశ ప్రజలు కూడా చూస్తున్నారు. అలాంటి విమర్శ మంచిది కాదు అని చెప్తున్నా నేను. వార్డు మెంబర్ ఏం చేస్తాడు? వార్డు మెంబర్ ప్రజలకి సేవ చేస్తాడు, ఇలా దేశానికి సేవ చేస్తాడు. అందరు చేస్తారు. ఎన్నికల్లో నిల్చున్న వాడు, ఎన్నికలకు గెలిచిన ప్రతి ఒక్కరు చేస్తారు. రాజకీయంలో వచ్చిన వాళ్ళందరూ ప్రజలకు సేవ చేయాలని వస్తారు. అంతేగాని ప్రధానమంత్రి స్థాయిలో తీసుకొచ్చి వార్డు మెంబర్లు ఎవరు అని చెప్తారు మాట తప్పు. అది ఒప్పుకోవాలి మీరు. స్థాయి ఉందన్నా, వార్డు మెంబర్ కూడా ప్రజలు ఎన్నుకుంటారు, నరేంద్ర మోడీ ప్రజలు ఎన్నుకున్నారు. ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఇట్ ఇస్ మై పర్సనల్ పర్సెప్షన్, నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన ఒక అవతార పురుషుడు, అది గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోదీ గారు లేకుంటే ఈ రోజు దేశం సర్వనాశనం అయిపోయేది. నరేంద్ర మోదీ లేకపోతే దేశం సర్వనాశనం అయిపోయేది. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. మరి ఏమో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత దేశం ఏ విధంగా ఉండే, నరేంద్ర మోదీ గారు రాకముందు దేశం ఏ విధంగా ఉండే, అది గుర్తు పెట్టుకోండి, అది జ్ఞాపకం చేసుకోండి. నరేంద్ర మోదీ గారిని విమర్శించే ముందు ఆయన దేశానికి చేసినటువంటి మేలేదో, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసినటువంటి కీడేందో గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ని స్వతంత్రం వచ్చి భూమి పుట్టి పెట్రోల్ కనబెట్టి 2014 ముందు 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ని ఈయన వచ్చిన 5 సంవత్సరాలకి 120 రూపాయలు చేసిన ఘనత, ప్రజల్ని నాశనం చేసిన ఘనత. ప్రజలు నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతుంటాయి, తగ్గుతున్నాయి, కానీ ఉగ్రవాదులని వీరోచితంగా ఎదుర్కొంటున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు, కసాబ్ గాని ఎదుర్కొంటున్న పోలీస్ ఆఫీసర్లు ధరించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా మీ యొక్క లంచగొండితనంతో, కాంగ్రెస్ పార్టీ లంచగొండితనంతో వాళ్ళు డూప్లికేట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకొని ఉగ్రవాద తూటాలకు బలైపోయింది. ఈ అరాచకాన్ని ఎవరు, ఈ అరాచకాన్ని చేసింది ఎవరు? గత ప్రభుత్వం కాదా? అలాంటి దుర్మార్గం నరేంద్ర మోదీ గారు చేశారా ఎప్పుడన్నా? నాకేం పనింది? బీజేపీ నాకు పనింది. కాంగ్రెస్ దొంగ, బీజేపీ దొంగ, రెండు పార్టీ గురించి చెప్తే విను. నీ సిస్టర్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ, పక్కన పెట్టుకుంది ఎవరు? మీరు పుట్టిన దగ్గరకు వచ్చి మీరు పిల్ల కాంగ్రెస్ కదా మరి. పిల్ల కాంగ్రెస్ నీ పార్టీ ఏం పార్టీ? ఎవరు పిల్ల కాంగ్రెస్ ఉంటాం? పిల్ల కాంగ్రెస్ కదా మీది. ఇప్పుడు ఎవరు సైడ్ లో పెట్టుకుని షర్మిల ఎవరి గురించి పనిచేస్తుంది? ఇప్పుడు షర్మిల వచ్చి ఎవరి గురించి పనిచేస్తుంది? షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి పనిచేయట్లేదా? షర్మిల దేని గురించి పనిచేస్తుంది? ఎప్పుడు ఈ రోజు షర్మిల అవసరం ఏమి వచ్చింది? అక్కడ మొన్న వరకు తెలంగాణ పనిచేసిన షర్మిల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆమె అవసరం ఏమి వచ్చింది? షర్మిల కంటే కూడా పెద్ద నాయకులు ఆంధ్రప్రదేశ్ లేరా? ఆమె ప్యాకేజ్ మూలాలు అక్కడ పోయి తెలియదా? రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గజేంద్ర గారు చెప్పండి, మీరు చెప్పండి. ఒక్క నిమిషం. కాబట్టి బీజేపీ పార్టీ ఏ విధంగా అంటే, నేను నా స్థాయి తగ్గించుకోను, నా స్థాయికి
ఆయన్ని ప్రధానమంత్రి చేయాలి కాబట్టి నేను ప్రధానమంత్రి చేసుకున్నా, నాకు వద్దనుకుంటా కాబట్టి నేను దించుకుంటాను, నేను ఓటేసుకుంటాను, తర్వాత విషయం. ఇక్కడ ఎవరి స్థాయి గొప్ప కాదు. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఒక స్థాయి ఉంది, ఆ స్థాయిని కాపాడుకోవాలి. ఆయన స్థాయి తక్కువ ఉంది నాకు తెలియదు, కానీ నా స్థాయి అయితే ఎవరినైనా విమర్శించే, తప్పు చేస్తే విమర్శిస్తాం, న్యాయం చేస్తే మంచి చేస్తే పొగిడేటువంటి స్థాయి నా స్థాయి. ఆ స్థాయిని తగ్గించుకోను. రెండో విషయం, బీజేపీ గతంలో ఉన్నప్పుడు 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ని 120 రూపాయలు చేసి నిత్యావసరాలు ఆకాశానికి ఎత్తేసి నిత్యావసర వంట గ్యాస్ ను కూడా 400 ఉన్నట్టు. నేను కాంగ్రెస్ పొగడడం లేదు, కాంగ్రెస్ చేసినటువంటి తప్పులు కూడా నేను చెప్పగలుగుతాను. కాబట్టి 1200 రూపాయలు చేసేసి పేదలకి అన్నమో రామచంద్ర అని చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. 2000 నోట్లు లేదా 1000 రూపాయల నోట్లు, 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తే ఈ దేశం బాగుపడిపోతుంది, నల్లధనం వచ్చేస్తుందని ప్రజల్ని లైన్ లో నిలబట్టి చాలా మంది అమాయకులు లైన్ లో నిలబడి చనిపోయినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ ఈ విషయంలో జరగలేదా? నల్లధనాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు, ఎవరికి ఇచ్చాడు? నోట్లు రద్దు చేయడం వల్ల ఎంత బెనిఫిట్ అయిందో, దేశానికి ఏం మేలు కలిగిందో, ఏ యొక్క కీడు నుంచి దేశాన్ని కాపాడారు ఆ నోట్ల రద్దు వల్ల లాభం జరిగిందో అది తెలుసుకోండి. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. నోట్ల రద్దు వల్ల దేశానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా? ప్లీజ్ అండి ఒక నిమిషం ఇంకా మాట్లాడడానికి ఇంకా ఉన్నారు కదా మన వాళ్ళు. నరసింహరావు అన్న, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏఎస్ రావు గారు ఇంతకుముందు గతంలో అన్న మాట్లాడినట్టు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క దాడి కూడా జరగలేదు, ఉగ్ర దాడులు అంటున్నారు. పుల్వాలా దాడి ఎప్పుడు జరిగిందండి? నరేంద్ర మోడీ ఉన్నప్పుడే కదా జరిగింది. అమాయకున్నటువంటి సైనికులు పొట్టన పెట్టుకుంది ఎవరు? ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా. మరి దాడులు జరగలేదా? కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం ఉన్నా దేశంలో 2 పార్టీలు, దుర్భాగ్యమైన పార్టీలు 2 ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, దాని మీద వ్యతిరేకత వస్తే బీజేపీ మీద వ్యతిరేకిస్తే కాంగ్రెస్ మీద ప్రేమతోనో లేదా బీజేపీ మీద ప్రేమతోనో ఇక్కడ ఎవరు కూడా ఓట్లు ఇవ్వడం లేదు. వ్యతిరేకతతోనే ఈ పార్టీ మీద ఆ పార్టీ పోతే ఈ పార్టీ, ఈ 2 పార్టీలకి మార్చి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు తప్ప ఇక్కడ పెద్ద గొప్పగా పరిపాలించిన పరిస్థితి ఎక్కడ లేదు. ఈ 6 మంది ఖచ్చితంగా గెలిస్తే, ఈ 6 మంది బీజేపీలో ఆంధ్ర రాష్ట్రంలో గెలిస్తే ఏం చేస్తారండి? ఏం లేదు. గెలిచేటువంటి పరిస్థితి లేదు, రానియము. ఎందుకంటే 175లో ఆ స్థానాలు కూడా ఉన్నాయి, 25 స్థానాల్లో ఆ స్థానాలు కూడా మాకే ఉన్నాయి. కాబట్టి మేము ఖచ్చితంగా మా స్థానాలు ఏదైతే ఉన్నాయో ప్రజల దీవెనలతోటి, ప్రజలు చేస్తున్న సేవలతోటి మేము అధికారులకు వస్తాము. మేము ఎక్కడ కూడా ఇతర పార్టీల గురించి లేదా ఇతర పార్టీలో ఉన్న వ్యక్తుల గురించి విమర్శించే పరిస్థితి మాకు లేదు. 99% మేము బీజేపీకి గెలిచే అవకాశాలు లేవని అంత గట్టిగా ధీమాగా ఎందుకు చెప్తారు? ఆదివాసన్ గారు మీకు వెంటనే మాట్లాడతారు. ఒకే ఒక విషయం గట్టిగా కాదు, బల్ల బుద్ధి కూడా చెప్పగలుగుతాం. బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో వార్డు మెంబర్ గా కూడా గెలవలేనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకతను మనసులో మూట కట్టుకుని ఉన్నారు. దాన్ని ఓట్లేసే సమయానికి బయట పెట్టి ఓటు రూపంలో వాళ్ళ యొక్క వ్యతిరేకతను వ్యక్తపరుస్తారు. విల్సన్ గారు విన్నారు కదా, నరేంద్ర మోడీ గారి మీద అంత ద్వేషం ఉంటే వాళ్ళ పార్టీకి, మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో నేను అక్కడే ఉన్నా 4 సార్లు ఎందుకు వంగి పాదాబంధనం చేయబోయాడు? ఏ విలువల కోసం చేయబోయాడు? ఎందుకు చేశాడు అంటే, ఎస్ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏమైనా మాడచ్చు, ఆ మాట్లాడే స్వేచ్ఛని వాళ్ళు ఇంకో రకరకాల ప్లాట్ ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిది భ్రష్టాచార ప్రభుత్వం అనేది బీజేపీ చాలా స్పష్టంగా అమిత్ షా గారు డిసైడ్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఈ రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పులైంది. మాలా మాదిగా రెడ్డి పేరుతో చేసిన కార్పొరేషన్స్ మొత్తం ధ్వంసం చేశారు. బీసీలకు సంబంధించిన డబ్బులు కూడా డైవర్ట్ చేశారు. ఎస్సీ, ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి నిధులుగా డైవర్ట్ చేశారు. మైనార్టీ ఇచ్చే నిధులు డైవర్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దించడం అనేది ఖాయం. ఆ 175 స్థానాల్లో బీజేపీ మిత్రపక్షాల్లో ఆ సూర్యుడు ఇటు అస్తమించిన అటు ఉదయించిన ఖచ్చితంగా 175 స్థానాల్లో వైనాట్ 175 అన్నాను కదా, పులివెందులో సైతం జగన్మోహన్ రెడ్డి గారికి పరాజయం పాలు కావడం తథ్యం. దాన్ని ఎవ్వరు ఆపలేరు. భగవంతుడు రాశాడు, మనం ఏం చేయలేము. ఎందుకంటే ఓడిపోతారంటున్నారు మీరు 175 కూడా, ఇంక్లూడింగ్ పులివెందులు గారు ఓడిపోతారు. దానికి ఏం గజేంద్ర ఏం చేయలేడు పాపం. అతను ఏదో
వాళ్ళ పార్టీ కోసం డిఫైన్ చేసుకుని మాట్లాడతాడు, దాన్ని మనం ఏం డినై చేయలేం. కానీ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే ఏ వర్గానికి మేలు చేయలే. ఈరోజు ఉద్యోగాలు లేక హైదరాబాద్ కో బెంగళూరుకో పోయే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఏంటి? ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ పోవడం లేదు. ఈరోజు 5 ఏళ్ల పాటు వాలంటీర్ల పేరుతో మన యూత్ వాళ్ళ యవనం మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. ఇవన్నీ కూడా ఏంటంటే జనరేషన్స్ సంబంధించి చెప్పాలి మేము. ఆ చెప్పడమే మా బాధ్యత. 45 కేంద్ర సంస్థలు ఇస్తే అమరావతిలో ఆ అమరావతిని ధ్వంసం చేశారు. అమరావతి కానీ కంటిన్యూ అయి ఉంటే ఈ రోజు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి వచ్చే ఉద్యోగ అవకాశాలని పోగొట్టడం అనేది తప్పు. అందులో ఏమీ సందేహం లేదు. మేమంటామంటే నరేంద్ర మోడీ గారు ఒక జాతీయ నాయకుడు కాబట్టి జాతీయ డిస్కషన్ లో మీ అధ్యక్షుడు లేదా మీ పార్లమెంట్ మెంబర్స్ మీరు మాట్లాడండి, మీ హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో. కానీ ఇక్కడ ఏంటంటే మోడీ గారికి ఈ రోజు చరిస్మా భారతదేశంలో కాదు ప్రపంచ స్థాయి నాయకుడిగా మారాడు. మనం ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి మొక్క మీద పడుతుంది, అందులో సందేహం లేదు. కాబట్టి మీ పార్టీ లైన్ ఒకటి తీసుకోండి, నరేంద్ర మోడీకి వ్యతిరేక లైన్ తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మేము కూడా మా లైన్ తీసుకొని మాట్లాడతాము. ఇక్కడ మేము చెప్పదలసింది ఏంటంటే మతతత్వ పార్టీ అనేదాన్ని మీరు ఖచ్చితంగా దాన్ని విడనాడాల. కోర్టే చెప్పింది హిందూ జీవన విధానం మాదని. తర్వాత మెజారిటీ ప్రజల మనోభావాలను బట్టే రామాలయం అనేది అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ దేశంలో 90% 80 to 90% ఉన్న హిందువులకి సంబంధించిన మనోభావాలు సుప్రీంకోర్టు గైడెన్స్ లో వాళ్ళ ఆదేశం మేరకు అక్కడ రామాలయం కడతా ఉన్నారు. ఇక్కడే నరేంద్ర మోడీ గారు ఒకటి తీసుకున్న నిర్ణయం కాదు. ఇక్కడ అక్కడ సైనికులు ఊచకోతకు వస్తేనే మనం ఏం చేశాము, మన భారతీయ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంలో భాగంగా సర్జికల్ స్ట్రైక్ చేశాం. దీన్ని మీ పార్టీ కూడా గౌరవించింది, దేశంలో అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆనర్ చేస్తుంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే మన సైనికులను టచ్ చేస్తే మనం ఖచ్చితంగా ఏమైనా చేస్తామని మనం ఖచ్చితంగా సవాల్ ఇచ్చినాం. సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాతనే ఈ రోజు వాళ్ళంతా నోరు మూసుకొని ఉన్నారు, పాకిస్తాన్ సంబంధించిన ముష్కరులు. కాబట్టి దేశ ప్రజలు వేరు, రాష్ట్ర ప్రజలు వేరు. రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని మేము ఈ ప్రభుత్వం దిగాలనుకుంటున్నాం. ఖచ్చితంగా మాకెందుకుంటుంది, జగన్మోహన్ మీద కోపం ఉండదు కదా. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ నిధులు ఇచ్చాము. ఈ ప్రభుత్వం ప్రజల కోసం మేలు చేయలేదని మేము డిసైడ్ అయ్యాం కాబట్టి ఈ ప్రభుత్వం దిగాలనుకుంటున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ లైన్. మేము మా మిత్రపక్షాలు కలిసి ఖచ్చితంగా ఒక విజయ బాటలో ఎగరడం కోసం, విజయ పతాకం ఎగరడం కోసం అన్ని రకాలుగా మా యుక్తులు మొత్తం మోహరిస్తాం. కాబట్టి ఇక్కడ 6 నియోజకవర్గాల్లో మా గెలుపోవడం గురించి మాకే సందేహం లేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ని ఎట్లా డెవలప్ చేయాలి దాని మీద నేను ఒక మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఉన్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన అన్ని 26 పథకాలని ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించి అన్ని పథకాలని తిరిగి పునరుద్ధరించడం కోసం మా మేనిఫెస్టో కూడా పెట్టాము. అదేవిధంగా మద్యం వాళ్ళు వచ్చిన నవరత్నాల్లో మద్యం రత్నం రాలిపోయింది. నవరత్నాలన్నా మద్యం రాలిపోయింది. వాళ్ళు సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. మధ్యలోనే రేట్లు తాగితే బగ్గుమంటదన్నారు. అదంతా కూడా కాకుండా పోయింది. కాబట్టి ఇవన్నిటిని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. మీరు కూడా తీసుకెళ్ళండి, మేము మీ వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకెళ్ళండి. మేము చెప్పే జనం నమ్మితే మాకు ఓట్లు వేస్తారు, మీరు చెప్పే జనం నమ్మితే మీకు ఓట్లు వేస్తారు. కానీ టోటల్ గా ఏంటంటే దేశ గౌరవానికి సంబంధించిన ప్రతీకగా ఉన్నారు. కాబట్టి మోడీ గారి మీద మనం ఒక నిమిషం ఆలోచించి మాట్లాడడం అనేది మనం కూడా గౌరవం. ఎందుకంటే మేము చెప్పేది ఏంటంటే మేమే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి కూర్చొని మేము దూషించడం లేదు. మీ పాలన మీద మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనే దగ్గర మోడీ గారికి కూడా తెలుసు. మోడీ గారు చేసిన పథకాలన్నీ కూడా మీ వాళ్ళే అన్ని సందర్భాల్లో విజయసాయి రెడ్డి గారే పార్లమెంట్ లో పొగిడిన సందర్భం ఉంది. ఈ రోజు 30,000 కోట్లతో మేము వ్యాక్సిన్ వేసాము. 5 కేజీల లెక్కన బియ్యం ఇచ్చాము. దరిదాపు కిసాన్ సన్మాన్ నిధి కింద నిధులు ఇచ్చాము. అదేవిధంగా 4 కారిడార్స్ ఇచ్చాము. ఇవన్నీ కూడా మా వెల్ఫేర్ యాక్టివిటీస్. పోలవరం 72% పూర్తి. ఇవన్నీ మీరు కూడా చేయాల్సిన అవకాశం ఉంటే మీరు చేయలేకపోయారు. కాబట్టి మీ వైఫల్యాలనే మేము ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లి గెలవడం కోసం పనిచేస్తాము. ఇంకా రాబోయే రోజుల్లో మరింత శక్తివంతంగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేడం. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.